నంద్యాల జిల్లా ఆలగడ్డ మరియు పలు ప్రాంతాల్లో జరిగిన వివిధ బైక్ దొంగతనాల కేసులో నిందితుడు శెట్టి లక్ష్మీ కుమార్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి 7,70,000 విలువ చేసే 8 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు ఆలగడ్డ డీఎస్పీ రవికుమార్ తెలిపారు. ఆలగడ్డ టౌన్ స్టేషన్లో సమావేశంలో డీఎస్పీ మాట్లాడుతూ పలు మోటార్ సైకిళ్ల చోరీ కేసులో లక్ష్మీ కుమార్ నిందితుడు అన్నారు. ముద్దాయిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు పంపుతున్నట్లు డీఎస్పీ రవికుమార్ తెలిపారు. ఈ కేసులో చక్కని ప్రతిభ చూపి నిందితులను పట్టుకునేందుకు కృషి చేసిన పోలీస్ సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. ప్రజలు తమ మోటార్ సైకిళ్లను పార్కింగ్ చేసినప్పుడు జాగ్రత్తలు వహించాలని, డైనామిక్ లాకింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవాలని డీఎస్పీ రవికుమార్ సూచించారు. టౌన్ సిఐ గారు మరియు ఎస్ఐ గారు వారి సిబ్బంది ఒక మంచి పని చేశారు. యాక్చువల్గా సెప్టెంబర్ నెలలో మన దగ్గర ఒక మోటార్ సైకిల్ పోయిందని ఒక కేసు రిజిస్టర్ అయింది. దీని దర్యాప్తులో భాగంగా మన ప్రీతమ ఎస్పీ గారు అధిరాజ్ సింగ్ రాణా ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు, ఆయన సూచనల మేరకు సిఐ గారు వాళ్ళ సిబ్బంది కూడా ఎంతో కష్టపడి ఎస్ఐ గారి ఆధ్వర్యంలో ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం అనేది. అతని పేరు వచ్చేసి శెట్టి లక్ష్మీ కుమార్, ఏజ్ వచ్చేసి 19 years. అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత టోటల్గా 8 vehicles అతని దగ్గర నుంచి సీజ్ చేయడం అనేది. ఇవన్నీ కూడా చుట్టుపక్కల అమ్మనికి పోయింటే అవన్నీ కూడా మళ్ళీ నిన్న డిస్పోజ్ చేయాలని చెప్పేసి ప్లాన్లో ఉంటే ఇతన్ని అరెస్ట్ చేసి ఇతనితో పాటు వేరే ఒక ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి టోటల్ 8 vehicles సీజ్ చేయడం అనేది. తర్వాత వీళ్ళని కోర్టుకు పంపిస్తాము. ఎవరికైనా కూడా ఏదైనా వెహికల్ ఏమన్నా జప్తు అయినా ఉండి కంప్లైంట్ ఇవ్వకుంటే కూడా వచ్చి ఇవ్వవలసిందిగా కోరుతున్నాం.